జర్నీ ఆఫ్ గ్రాండ్మాకు స్వాగతం. భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నా ఏ ఆలయ ప్రత్యేకత ఆ ఆలయానికే ఉంటుంది. అలాగే కర్ణాటకలో అరేబియా సముద్రంలో ఉన్న మురుడేశ్వర ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ఆలయ రాజగోపురం 21 అంతస్తులతోనూ ప్రవేశ ద్వారం ముందు ఇరువైపులా 2 పెద్ద ఏనుగులతో ఆకర్షణీయంగా ఉంటుంది. 250 అడుగులున్న ఈ రాజగోపురం 18వ అంతస్తు వరకు ₹10 టికెట్ తీసుకుని లిఫ్టుల ద్వారా వెళ్ళవచ్చు. రాజగోపురం పైకి వెళ్ళటానికి లిఫ్టులున్న మొట్టమొదటి ఆలయం కూడా ఇదే. అక్కడి నుండి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. 3 వైపుల నుండి కూడా చూడవచ్చు. ఒకవైపు నుండి చూస్తే చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న ఈ ఆలయానికి వెనుక భాగంలో ఉన్న ఎత్తైన కొండపై పద్మాసనంలో కూర్చున్న భారీ శివుని విగ్రహం, ఆ విగ్రహానికి ఎదురుగా శివలింగం, నందీశ్వరుడు, ఇంకా పలు విగ్రహాలు ఉన్నాయి. మరో వైపు నుండి చూస్తే మురుడేశ్వర పట్టణము కనిపిస్తుంది. 3వ వైపు నుండి చూస్తే సముద్రపు బీచ్ కనిపిస్తుంది. ఇక్కడున్న 123 అడుగుల ఎత్తు కలిగిన శివుని విగ్రహం ఏ వైపు నుండైనా చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహాలలో 2వదిగా చెప్పబడుచున్నది. మొదటి విగ్రహం నేపాల్లో ఉంది. కొండకు దిగువ భాగమున ఉన్న గుహాలయంలో మ్యూజియం చూడవచ్చు. స్థల పురాణం గురించి చిత్రాల ద్వారా వివరించబడింది. ఈ ఆలయానికి సంబంధించి శివుడు రావణాసురుడి తపస్సుకు మెచ్చి ఆత్మలింగాన్ని ఇచ్చి ఎక్కడా కింద పెట్టకూడదనే, నేరుగా లంకకు తీసుకువెళ్లాలనే షరతుపై ఇవ్వటం, మార్గం మధ్యలో సంధ్యా సమయం అవటం వలన మారువేషంలో అక్కడికి వచ్చిన గణపతికి ఆ ఆత్మలింగాన్ని పట్టుకునేందుకు ఇవ్వటం గురించి వివరించబడింది. కానీ నేను చాలా శివాలయాల్లో ఇటువంటి కథలే విన్నందున నేను వాటిని గురించి ఇక్కడ చెప్పడం లేదు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం లోపలి భాగం కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రధాన ఆలయంలో కొలువైన శివుడిని దర్శించుకున్న తర్వాత వరుసగా ఉపాలయాలలో ఉన్న గణపతి, సుబ్రహ్మణ్యుడు, గౌరీదేవి, దత్తాత్రేయ, ఆంజనేయ స్వాముల వారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చి కొండపైనున్న శివుడి భారీ విగ్రహాన్ని చూడవచ్చు. ఇక్కడ శివుడు మురుడేశ్వరుగా పూజలు అందుకుంటున్నాడు. మురాసురుడనే రాక్షసుడిని చంపినందున ఈ ప్రదేశం మురుడేశ్వర్గా ప్రసిద్ధి చెందింది. ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ వస్తే ఇక్కడున్న వాటర్ రైడ్స్ చేసుకోవచ్చు. ఈ ఆలయానికి విశాలమైన వెహికల్ పార్కింగ్ కూడా ఉన్నది. 4 రోజుల సమయం కేటాయించుకుంటే గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి చూసుకోవచ్చు. హైదరాబాద్ టు గోకర్ణ డైరెక్ట్ ట్రైన్స్ లేవు. డైరెక్ట్ బస్సులో గోకర్ణ వెళ్ళవచ్చు. ఫ్లైట్లో అయితే గోవాలో దిగాలి. ట్రైన్ అయితే గోవా కానీ, కార్వాన్ కానీ, హాస్పిటల్లో కానీ దిగి క్యాబ్లో వెళ్ళవచ్చు. గోకర్ణ నుండి మురుడేశ్వర్కు 1.5 గంటల ప్రయాణం, 77 కిలోమీటర్ల దూరం. అక్కడ నుండి ఉడిపి 105 కిలోమీటర్లు, 1.5 గంటల ప్రయాణం. బస్సెస్ ఆర్ క్యాబ్స్ ద్వారా కూడా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.